వినిపిస్తుందండి. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజు పార్లమెంట్ లో జరిగినటువంటి వ్యవహారాలు, బిల్లు విషయం పక్కన పెడితే, ఇటు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద వీరేమో ప్రధానమంత్రితో సహా అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన అడగడం, లేదు ముందు స్టూడెంట్స్ కి మీరే క్షమాపణలు చెప్పాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద ఈ బుల్లెట్లు పేలడానికి ఈ మేకులు ఉన్నటువంటి కర్రలతో కొట్టారు కాబట్టి ఆయనకు తెలియకుండా ఇది జరుగుతుందా, ఆయన రావాలి, ఆయన పార్లమెంట్కి వచ్చి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ. ఏంటి కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగినటువంటి ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన వ్యవహారానికి సంబంధించి? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సహచర మిత్రులందరూ కూడా నమస్తే. ఇప్పుడు ఈ మీరు అడిగిన ప్రశ్నలకు వెళ్లేదానికంటే ముందు ఒక్క క్షణం, నేను బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావటం లేదు. అంటే జంతర్ మంతర్కి వచ్చి విషయం పట్ల ఎవరు నిరసన తెలపాలి అనేటువంటిది బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయిస్తారా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. సమస్య పట్ల ఈ దేశంలో ఆ సమస్య తప్పు అని అనుకునే వాళ్ళు ఎవరైనా స్పందించవచ్చు. దానికి కులాన్ని ఆపాదిస్తారు, మతాన్ని ఆపాదిస్తారు, లేకపోతే ఇంకెవరినో ఆపాదిస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సంఘటన వల్ల 26 ప్రాణాలు పోయినాయి. నీట్ ఒకసారి జరిగింది, మళ్ళొకసారి జరిగింది. ఒకసారి దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరీక్ష మళ్ళీ నిర్వహించి దాంట్లో సమాధాన పత్రాలు దాన్ని పంపించిండ్రు, వాళ్ళ మెయిల్ ఐడికి పంపించినారు. ఆ తర్వాత కూడా నాకు తెలిసి 6 నుంచి 8 మంది విద్యార్థులకు వాళ్ళ ఆన్సర్లకి, వాళ్ళకు వచ్చినటువంటి 6 సంవత్సరాలు కష్టపడి రాసిన విద్యార్థులకు వాళ్ళకు వచ్చినటువంటి సమాధానాలకి, ప్రశ్న పత్రాలకి పొందలేదు. ఇట్లాంటి సంఘటన పట్ల 26 రోజులు తీవ్రంగా వ్యతిరేకించింది. ఎవరైనా వ్యతిరేకించవచ్చు. దానికి ఇంకా అంటే బీజేపీ అనుబంధమైనటువంటి మీడియా, లేకపోతే విద్యార్థుల పక్షాన మాట్లాడే కొంతమంది వ్యక్తులు రకరకాల భిన్నమైనటువంటి ప్రశ్నలు వేసిండ్రు. నీకు నీట్ అంటే ఫుల్ ఫామ్ తెలుసా, ఎస్ఎస్సి అంటే తెలుసా, సిఎస్సి అంటే తెలుసా, బిఎస్సి అంటే తెలుసా, యూజీసీ అంటే తెలుసా? ఇట్లా ఏం ప్రశ్నలు ఇవి? ఈ దేశం అందరిది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ దేశంలో బ్రతికే హక్కు ఉంది. ఈ దేశ ప్రభుత్వాలు ఎవరైనా, అది ఈ రోజు బీజేపీ ఉంది, నిన్న కాంగ్రెస్ ఉంది, రేపు ఇంకెవరైనా రావచ్చు. వచ్చిన వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. దానికి కులాన్ని, మతాన్ని ఆపాదించి ఉమర్ ఖలీద్ స్నేహితుడు, ఉమర్ ఖలీద్ వాళ్ళ నాన్న, ఇంకెవరు అనేటువంటి మాటలు మాట్లాడకుండా తప్పు జరిగింది, సరిదిద్దుకోవాలి, దాని మీద దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అది దేశవ్యాప్తంగా. స్వాతి గారు ఒక్క నిమిషం స్వాతి గారు, ప్లీజ్ మధ్యలో ఇంటరాక్షన్ వద్దు స్వాతి గారు. దేశవ్యాప్తంగా తప్పదు అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేసి ప్రభుత్వం కూడా విజయం సాధించిందంట నేను. ఎందుకంటే ఇది శృతి మించితే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉందని గమనించిన భారతీయ జనతా పార్టీ ముందస్తు చర్య చేపట్టిందని నేను అభిప్రాయపడతా. దీన్ని అంటే విద్యార్థులతో రైతులతో పెట్టుకొని గెలిచిననే గాని విద్యార్థులతో పెట్టుకొని నేను గెలవలేను అని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, వాళ్ళందరూ కూడా, పాలక పక్షంలోని కొద్దిమంది వ్యక్తులు కూడా ప్రతిపక్ష విద్యార్థులకు మద్దతు తెలిపే పక్షంలో ఈ ప్రధాని గారి రాజీనామా, ఆ తర్వాత ఈ ప్రివెన్షన్ పేపర్ లీక్ ప్రివెన్షన్ బిల్ తీసుకొచ్చిండ్రు. దీంట్లో కస్బా శ్రీనివాస్ గారు, మస్తాన్ అలీ గారు అందరూ కూడా మాట్లాడినట్టు దీంట్లో ఏంటి ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుకు మీరు మద్దతు తెలుపుతున్నారా? ఏమన్నా మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అదే మాట్లాడుతున్నా. ఇది ఏమంటే దీనివల్ల నిజంగా లీక్ జరిగిన తర్వాత చేపట్టే చర్యల గురించి 3 సంవత్సరాల వరకు జైలు, 1,00,000 నుంచి కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధిస్తారు. ఇది కొంతవరకు ప్రయత్నం జరుగుతుంది కానీ టెక్నికల్ గా అసలు లీకే జరగకుండా, అంటే నైతికత, నిబద్ధత, విలువలు మర్చిపోయినటువంటి, బాధ్యత మర్చిపోయిన ఈ దేశంలో ఇప్పుడు పేపర్ తయారు చేసే వ్యక్తి ఆ పేపర్ లీక్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఏ విధంగా కట్టడి చేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మాత్రము చెప్పలేదు. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల హక్కులను కూడా హరించి ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతి విషయంలో మేమే నిర్ణయిస్తాం, మా పరిధిలోనే ప్రతి వాళ్ళు ఉండాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. దీనిపైన సమగ్ర చర్చ జరగాల్సి ఉంటే, విపక్షాల సూచనలు, సలహాలు తీసుకోవాల్సి ఉంటే, ఆత్రంగా ఆవేశంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇంకొంత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నివేదించేది ఉండే. దీనిపైన ఇంకా సమగ్ర చర్చ జరిగి, సలహాలు, సూచనలు జరిగి, నివారణ చర్యలు కాకుండా అసలు ఇది జరగకుండా మీరు ఈరోజు చూడండి. ఈరోజు
మనం చూస్తున్నాం. ఇది డ్రగ్స్ పట్ల ఎన్నో కఠిన చర్యలు తీసుకొచ్చినా కూడా అది జరగకుండా ఉండటం లేదు. అది ఏ విధంగా విచ్చలవిడిగా విశృంఖలం అయిపోయి పట్టణాలలో చాలా అది అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితికి ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నాము. ఇది కూడా 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు వేస్తే ఒక నీట్ పేపర్ అమ్ముకుంటే 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మా ఇంట్లో మా పాప కూడా, అంటే ఆ అమ్మాయి రాసింది, నా కూతురు రాసింది, ఆమెకు వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది, 10 లక్షల రూపాయలు ఇస్తే మీకు నీట్ పేపర్ ఇస్తామని. సెకండ్ టైం ఎగ్జామ్ అపియర్ అయ్యేటప్పుడు కూడా ఒక మెసేజ్ వచ్చింది. నేను చెప్పిన అమ్మా ఇవన్నీ నమ్మొద్దు, ఇది ఒక మాఫియా నడుస్తుంది, జస్ట్ యు గో త్రూ, అంటే నువ్వు చదువుకోవాలి మళ్ళీ తప్పదు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే దేశవ్యాప్తంగా దీన్ని ఏ విధంగా అరికడుతుంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి నీట్ గాని, ఎస్ఎస్సి గాని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గాని, అంటే ఏంటి ఈ సమస్య ప్రతిసారి చట్టాల్లో ఉందా, వాటి అమల్లో ఉందా? అంటే ఇప్పటి వరకైతే ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లం వస్తుంది. అంటే తయారీ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి క్రమంలో గత అంటే దేశవ్యాప్తంగా ప్రతి పార్టీల్లో ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సమస్యకి శాశ్వత పరిష్కారం లభించాలి. ఈ టెక్నికల్ గా బాగా ఇంత టెక్నికల్ గా సౌండ్ అయినటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో కూడా దీనికి అంటే జరిగిన తర్వాత నివారణ చర్యలు కాకుండా జరగకుండానే చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం ఏ విధంగా అందులో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకపోతే రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఎట్లానే అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా కూడా, అంటే సహజంగానే భారతీయ జనతా పార్టీ ఈ అంధభక్తులు అని అంటే వాళ్ళు మమ్మల్ని అన్నారు, లేదా మోడీ గారిని అన్నారు, లేదా బీజేపీ ప్రభుత్వాన్ని అన్నారు అనేటువంటి అర్థాన్ని తీసుకుంటారు. కాబట్టి ఆ పదాలు విరమించుకోవాలి. అట్లాంటి అంటే ఆయన మరి సహజంగా దొరికిందా ఏ విధంగా మాట్లాడినా. అయినా పేపర్ లీక్ల విషయాలు ప్రతిసారి రాజకీయ కోణంలో కాదు కదా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు అయినా ఏదైనా కూడా ఒక అంశం మాట్లాడేటప్పుడు బాధ్యతతోని అపోజిషన్ లీడర్ అయినా ఒక ప్రధానమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సభలో అపోజిషన్ లీడర్ అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే సమానమైనటువంటి హోదా ఉంటది. తన భాష డెఫినెట్ గా క్యాలిక్యులేటెడ్, కన్సిడర్డ్ అండ్ క్యాలిక్యులేటెడ్, ఇట్ ఈస్ రికార్డెడ్ ఆల్సో. కాబట్టి అది తీసుకోవాలి. ఇంత పెద్ద బిల్లు జరుగుతున్నప్పుడు ఇంత ఆత్రంగా కాకుండా సభలో జవాబుదారీతనంగా ఉండేటువంటి హోంమంత్రి గాని, ప్రధానమంత్రి గారు కానీ లేకపోవడం కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అంశమే. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. పునః పరిశీలించాలి. దీని పట్ల మరొకసారి ఆలోచించి ప్రభుత్వం ఈ యొక్క తప్పులే దొరకకుండా లీకే జరగకుండా, అంటే ఈ రోజు గతంలో మా ప్రభుత్వ హయాంలో కూడా టీఎస్పీఎస్సీ జరిగింది, అట్లాంటి జరగకుండా కూడా టెక్నికల్ సపోర్ట్ సెంట్రల్ నుంచి కూడా త్రూఅవుట్ ఎంటైర్ ఇండియాలో ఇవ్వాలి అనేటువంటిది మా అభిప్రాయం. రైట్. మస్తాన్ రావు గారు మీరేం చెప్తారు? ఈరోజు జరిగినటువంటి ఈ క్షమాపణల పర్వం, అటు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఈ ఇడియట్స్ కామెంట్స్ కి సంబంధించిన బీజేపీ లేదు మొత్తం విద్యార్థుల మీద జరిగినటువంటి పేర్లు